ఆ తరుణంలో సలీం గారు ఏం చేశారంటే చిరంజీవి గారి బర్త్డే వస్తుంది. ఈ చిరంజీవి గారి బర్త్డే మీద ఒక క్యాసెట్ చేస్తే ఎలా ఉంటుంది మనం అడిగారు. బేసికల్గా నేను చిరంజీవి ఫ్యాన్ని. ఓ బాగుంది ఐడియా అని చెప్పి సరే చేద్దాం సార్ అన్నాను వెంటనే. అంటే ఇట్లా చిరంజీవి గారి పాత పాటలను తీసుకొని వాటి మీద రాస్తారా అని అడిగారు. అట్లా కాదు, అట్లా ఎందుకండి మామూలుగా ఉంటుంది కదా, నేను కొత్తగా ఏమైనా చేస్తాను అని ఆయన షాప్లో బిజీ అయిపోయి పక్క రూమ్లోకి వెళ్ళేసి ఓపెన్ ప్లేస్ అది రూమ్ కూడా కాదు, ఒక ట్యూన్ చేశాను. చూడాలని ఉంది చూడాలని ఉంది మా ఆలోచనలో నువ్వే మా అన్వేషణలో నువ్వే మా స్టార్ మెగా స్టార్ అని చేశాను. వెంటనే ఆయన బాగుంది ఇది మనం క్యాసెట్ చేద్దాం మిగతా 6 పాటలు రెడీ చేయడం అనగానే ఇంకా వెంటనే అదే ఇన్స్పిరేషన్తో మిగతా 6 పాటలు రెడీ చేసి క్యాసెట్ చేసాం. చేసి చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళాము. అప్పుడు స్నేహం కోసం షూటింగ్ అవుతుంది. ఓకే, కలిస్తే చిరంజీవి గారు బాగా రెస్పాండ్ అయ్యారు. ఫోటో తీస్తున్నప్పుడు మంచి ఫొటోస్ ఒకటైతే మన ఫ్యూచర్ చాలా ఉంది, బాగా మనం కలిసి చేద్దామని చెప్పారు. నాకేమో మ్యూజిక్ చేయాలని, ఆయనేమో పాటలు ఆపిస్తా అంటున్నారు. నెక్స్ట్ మాకు పాటలు ఆపిస్తా అన్నారు. కానీ నాకు హ్యాపీనెస్ లేదు. కాదు సార్ నేను మ్యూజిక్ చేస్తాను, ఫస్ట్ ముందైతే మొదలుపెట్టు లిరిక్స్ రాయమన్నారు. నాకు కావాలని ఇష్టం రాయడం, ఎందుకంటే చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద హీరోకి లిరిసిస్ట్గా పరిచయం అవుతే అదే ముద్ర పడిపోతుంది. ఓకే, ఏదో చిన్న సినిమాకి రాసామంటే ఓకే, వెళ్ళొద్దని చెప్పి వెళ్ళలేదు. ఒక అవకాశం ఇచ్చారు ఇద్దరు మిత్రులకి, వెళ్ళలేదు. తర్వాత మ్యూజిక్ కోసం ట్రై చేశాను బాగా. తర్వాత అంజీలో ఒక పాట చేయడానికి ఇచ్చారు, కానీ మళ్ళీ దురదృష్టవశాత్తు అంజీ మొత్తం మళ్ళీ ఇళయరాజా గారికి ఎవరికి ఇచ్చారు. అలా పోయింది మిస్ అయింది. ఆ తర్వాత ఇంకా బాచి సినిమా వచ్చింది నాకు, పూరి జగన్నాథ్ గారు. అవునవును, ఈ ఆడియో ఆల్బమ్స్ అని చేస్తున్నాను. ఆ టైంలో కొంచెం మార్కెట్లో అక్కడిక్కడ స్ప్రెడ్ అయింది నా పేరు. ఆదిత్యలో ఆడియో కంపెనీలో సత్యదేవ్ అని ఒక పర్సన్ ఉన్నారు, ఆయన నా ఫ్రెండ్. ఆయన జగన్ గారి కూడా ఫ్రెండ్. ఓకే, ఆయన వెళ్ళి నా క్యాసెట్స్ ఆయనకి ఇచ్చారు. అప్పటికి 2 చిన్న సినిమాలు చేశాను, అవి రిలీజ్ అవ్వలేదు. సో మన దగ్గర మార్కెట్ మన క్యాసెట్ ఉన్నది, అది తీసుకెళ్ళి జగన్ గారికి వినిపిస్తే జగన్ గారు మంచి ఫీల్ ఉందని జగన్ గారు బాగా సినిమా ఇచ్చారు. అది సో అట్లా మొదలైంది. అవునండి. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా అనమాట, భూపాలపల్లి నుంచి కంబాలపల్లి నుంచి ఇక్కడికి ప్రయాణం జరిగింది మొత్తానికి. ఇక అక్కడి నుంచి స్లోగా వచ్చింది. అక్కడి నుంచి ఇంకా జేసుదాస్ పాటలు కూడా బాగా ఇమిటేట్ చేస్తారు కదా. చిన్నప్పటి నుంచి జేసుదాస్ ఫ్యాన్ నేను, ఆయన పాటలే పాడుతుండేవాడిని. అవునా? అవునండి. ఇప్పుడు పాడండి ఆయన, ఎందుకంటే ఆయన చాలా డిఫరెంట్గాను గాంభీర్యంగా ఉంటాయి కదా ఈ పాటలు. ఆయన ఎక్కువ మోహన్ బాబు గారికి పాడారు. అవును, ఆయనకే కరెక్ట్. లేదంటే మిగతా సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ పాడతారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. అవును. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా గుండె కోత కోసిన చేసిన ఊయలా బోయవాని వేటుకు గాయపడిన కోయిలా తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది, ఆడతోడు ఉంటానని 3 ముళ్ళు వేయమంది. ఏనాటిదో ఈ బంధం బోయవాని వేటుకు గాయపడిన కోయిలా గుండె కోత కోసిన చేసిన ఊయలా బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. అట్టగా ఉంది కొంచెం, అంటే అదే తేడా ఉంటుంది కానీ జయదేవ్ సార్ అబ్బాయి అంటే అమ్మచ్చు. అదే అదే చాలా పాటలు అట్లా ప్రాక్టీస్ చేశారంటే ఆయనకి. అసలు కాలేజీలో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆర్కెస్ట్రాలో ఆయన ఎక్కువ పాడేవాళ్ళ. ఆర్కెస్ట్రా అంతా వాళ్ళంతా వేరే ఏదో పాటలు పాడుతుంటే నేను మాత్రం ఇది బాబా సాయిబాబా, ముద్దుమంతి నవ్వులో, ఇంకా ఆలనగా పాలనగా ఇలాంటి జయదాస్ సార్ పాటలు, లేదంటే హిందీ సాంగ్స్ పాడేది. ఓహో, ఓకే.